పాసమైలారం పారిశ్రామిక వాడలో జరిగినటువంటి ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరుకుంది. సిగచే కంపెనీ మేనేజర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. మరొక ముగ్గురు ఆచూకీ ఇంకా తెలియడం లేదు. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గాయపడ్డ వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఐసీయూకి తరలించడం జరిగింది. ప్రస్తుతం వారికి ట్రీట్మెంట్ జరుగుతోంది. ప్రమాదంలో సిగాచి పరిశ్రమకు చెందినటువంటి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కుప్పకూలిపోయింది. G+2 భవనం కుప్పకూలిపోవడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. 2వ అంతస్తులో ఉన్న సిబ్బంది ఎగిరిపడ్డారు. అలా 2వ అంతస్తు నుంచి పడిన వారి పరిస్థితి విషమంగా ఉంది. రియాక్టర్ చుట్టుపక్కల పనిచేస్తున్న 8 మంది సజీవ దహనమయ్యారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరొక 2 ప్రాణాలు కోల్పోయారు. భవన శిథిలాల కింద మరొక ముగ్గురు ఉన్నట్టుగా తెలుస్తోంది. వారిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్రేన్ల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. SDRF, NDRF తో పాటు హైడ్రా సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శిథిలాలను తొలగించేందుకు మరొక 3 గంటలు పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఫైర్ డీజీ నాగేంద్రతో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్ చూద్దాం. సంఘటన స్థలంలో ప్రస్తుతం ఫైర్ డీజీ ఉన్నారు. సంఘటన జరిగినప్పటి నుండి కూడా ఇక్కడికి వచ్చి అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఏంటి సార్ మీ ఎంక్వైరీలో ప్రమాదానికి సంబంధించి? అంటే మంత్రి గారు కూడా చెప్తున్నారు రియాక్టర్ కాదు, ముందు వేరేది పేలింది అనేది కూడా చెప్తున్నారు. ఇప్పుడు మీరే జరిపిన దాంట్లో ఏంటి సార్? ఇది మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ మెటీరియల్ తయారు చేసే యూనిట్. ఈ తయారు చేసే ప్రాసెస్లో డ్రైయింగ్ కానీ తర్వాత ఎయిర్ హ్యాండ్లింగ్ అనే ప్రాసెస్లు ఉంటాయి. డ్రైయింగ్ యూనిట్లో బ్లాస్టింగ్ అయి ఉండొచ్చు అనేది ప్రాథమికంగా ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కానీ ఇండస్ట్రియల్ పర్సన్స్ తోటి మాట్లాడినప్పుడు చెప్పింది. సో దాని ఇంపాక్ట్ తోటి డ్రైయింగ్ యూనిట్ కానీ తర్వాత పక్కన ఉన్నటువంటి మిగతా బ్లాక్స్ కూడా డ్యామేజ్ అయినాయి. సో దాంట్లో టోటల్ 35 మంది ఇప్పుడు ట్రీట్మెంట్లో ఉన్నారు. అదేవిధంగా టోటల్ 12 మంది చనిపోవడం జరిగింది. ఇంకా ఎంతసేపు పడుతుంది సార్? అసలు ఉన్నారా లోపల ఏంటి? ఆపరేషన్ ఇంకొక సాయంత్రం వరకు నడిచే అవకాశం ఉంది. కింద ఉండొచ్చు సార్, శిథిలాల కింద ఎవరైనా ఉండొచ్చా ఏంటి ఏమైనా చెప్తున్నారా? చెప్పలేము. మొత్తం లాస్ట్ బ్రేక్ వరకు తీసి చూస్తాం మనం. ఓకే, సాయంత్రం వరకు జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రస్తుతం డీజీ నాగిరెడ్డి చెప్తున్న దానికి సంబంధించిన సమాచారంలో ఇప్పటి వరకు ప్రమాదానికి సంబంధించిన దాంట్లో అంటే ఉదయం 9:37 ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ముందుగా రియాక్టర్ పేలుడు అనుకున్నారు, కానీ ఆ తర్వాత తెలిసింది పక్కనే ఉన్న ప్రొడక్షన్ తయారీ యూనిట్లో పేలుడు జరిగింది. ప్రభావం చేత రియాక్టర్ కూడా పేలడం జరిగింది. దీంతో 3 అంతస్తుల భవనం కుప్పకూలిపోవడం జరిగింది. మనం ఆసుపత్రిలో ప్రత్యక్షంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేశాము. వాళ్ళు 120 మంది వరకు కూడా ఉండొచ్చు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 100 మంది వరకు అయితే ఉన్నారు. ఇంకా 20 మందికి సంబంధించిన జాడ తెలియాల్సి ఉంది. కాబట్టి శిథిలాల కింద ఎవరైనా ఉండొచ్చు అన్న కోణంలోనే ప్రస్తుతం అయితే ఆ శిథిలాలను మొత్తం కూడా తొలగిస్తున్నారు. ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా ఈ శిథిలాల తొలగింపు కొనసాగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కింద శిథిలాల కింద ఎవరైనా సజీవంగా ఉంటే వాళ్ళని ప్రాణాలతో బయటకి తీసుకొని రావాలి. కాబట్టి వాళ్ళకు ఎలాంటి ప్రాణహాని ఉండకుండా అంటే వాళ్ళకి ఈ జేసీబీలు కానీ మిగతా ఎక్విప్మెంట్స్తో తీసేటప్పుడు శిథిలాల కింద ఉన్న వాళ్ళ మీద మిగతా శకలాలు పడ్డా కూడా వాళ్ళ ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి జరగకుండా సేఫీగా వాళ్ళని బయటికి తీసుకొచ్చేందుకు శతవిధాలు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం అర్ధరాత్రి వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉంది అనేది కూడా ప్రస్తుతం డీజీ నాగిరెడ్డి అయితే చెప్తున్నారు. కెమెరామెన్ వీరాంజనేయులతో రాధాకృష్ణ.